పౌర హక్కుల సంఘం వారు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లంకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ ఆపరేషన్ కాకర్ పేరుతో మంగ్లీ అని 6 నెలల పసిబిడ్డను కాల్చి చంపారని అన్నారు. ఈ హత్యాకాండలో ఇప్పటి వరకు 300 మంది చనిపోయారని, ఇందులో అధిక భాగం ఆదివాసీ మహిళలున్నారని, ఆదివాసీలపై జరుగుతున్న మరణ హోమాన్ని ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని, పర్యావరణ విధ్వంసాన్ని ఆపివేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం భాగ్యసీమ, భారతదేశం రత్నగర్భ. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకుపోవాలని అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఈ దేశంలో మధ్య భారతంలో ఉన్నటువంటి దండకారణ్య ప్రాంతంలో ఈ ప్రపంచాన్నే కొనగలిగినంత విలువైనటువంటి ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. అందుకే బ్రిటిష్ వాడు ఆ సంపదను దోచుకుపోవాలన్నా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు అడవిలో కాలు పెట్టకుండా వాళ్ళని తరిమినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ దేశ పాలక వర్గాలు అనేక బహుళజాతి కంపెనీలకు అమ్ముడుపోయి అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను, ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పి వాళ్ళతో మైనింగ్ ఒప్పందాలు MOUలు కుదుర్చుకొని ఈరోజు ఆ ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ఆదివాసీ బిడ్డలు ఇది ఈ దేశ సంపద, ఈ దేశ ప్రజల అవసరాలకు మాత్రమే వాడాలి, విదేశీ కంపెనీలు కొల్లగొట్టుకుపోవడాన్ని మేము వ్యతిరేకిస్తామని ఆ కంపెనీలని అడవులేకి రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆదివాసీ బిడ్డలకు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకత్వం వహిస్తూ ఉంది. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ షా ప్రభుత్వాలు దాదాపు 2024 జనవరి 1వ తేదీన ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం పేరుతో ఒక 6 నెలల పసిబిడ్డ మంగ్లీ అనేటటువంటి ఆదివాసీ పసిబిడ్డను హత్య చేసి ఈ ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 మందికి పైగా ఆదివాసీలు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, మెజారిటీగా ఆదివాసీ ప్రజలు, అందులోనూ మహిళలు చనిపోయారు. వేలాది మంది ఈరోజు మిలిటరీ క్యాంపుల్లో నిర్బంధించబడి ఉన్నారు. మరో వేల సంఖ్యలో ఈరోజు జైళ్లలో నిర్బంధించబడి ఉన్నారు. మరి ఇంత హింసాత్మకమైనటువంటి ఈ హత్యాకాండ ఎందుకు కొనసాగుతూ ఉందంటే దీన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చాలనేటటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క సంకల్పంలో భాగమే. కాబట్టి ప్రజా సంఘాలుగా, హక్కుల సంఘాలుగా, ప్రజాస్వామికవాదులుగా మేము అడుగుతున్నాం. ఈ ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఆదివాసీలను హత్య చేసి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం దేశద్రోహం అవుతుంది. ఆదివాసీలు దేశద్రోహులు కాదు, ఆదివాసీలు దేశభక్తులే. ఈ సంపదను కొల్లగొడుతున్నటువంటి, అందుకు సహకరిస్తున్నటువంటి వాళ్లే దేశద్రోహులు. కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు మేము హక్కుల సంఘాలుగా నిజ నిర్ధారణకు వెళతామంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు మీరు భయపడుతున్నారు? అక్కడ వాస్తవాలనే కదా మేము తెలియజేస్తాం అన్నా కూడా మీరు ఒప్పుకోనటువంటి పరిస్థితి. హక్కుల సంఘాలపైన కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు, హక్కుల సంఘాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు, ఇళ్ల దగ్గరే ఆపేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి, అడుగడుగునా నిర్బంధం, ఫోన్ల పైన నిఘా, ఫోన్లు ట్రాపింగ్, ఏ మాట మాట్లాడుకున్నా, ఏ విషయం మాట్లాడుకున్నా వెంటనే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం. ఇంత భయంకరమైనటువంటి నిర్బంధంలో ఈరోజు భారత ప్రజలు, భారత ప్రజాస్వామ్యం ఈరోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే మేము అడుగుతున్నాం. ఈ దుర్మార్గాన్ని ఖండించాలని ప్రతిపక్ష పార్టీలని, వామపక్ష పార్టీలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలని, పార్టీలన్నింటినీ కూడా హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ క్యాంపుల్ని ఎత్తివేయాలి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఆదివాసీలు జీవించే హక్కును కాపాడాలని హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కరాక్ పేరుతోటి ఛత్తీస్గఢ్లోను, ఒరిస్సా రాష్ట్రంలోను దండకారణ్యాల్లో ఈ యొక్క ఆపరేషన్ పేరుతోటి అమాయకులైనటువంటి ఆదివాసీలను, అమాయకులైనటువంటి గిరిజనులను పొట్టన పెట్టుకుంటా ఉంది. బూటకపు ఎన్కౌంటర్లు చేసి గిరిజనుల మీద, అమాయకపు ఆదివాసీల మీద మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉంది. దండకారణ్యాల్లో హింసను ప్రేరేపిస్తూ ఉంది. అడవి బిడ్డలైనటువంటి గిరిజనులు, అమాయకులు ఎన్నో ఏళ్లుగా అడవుల్లో నివాసం ఉంటే గిరిపుత్రులను ఈ రకంగా కార్పొరేట్లకు మైనింగ్ను అప్పచెప్పేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేస్తున్నాం అని చెప్పి ఆ యొక్క బూటకపు ఎన్కౌంటర్లలో అమాయకులైనటువంటి గిరిజన ఆదివాసీలను పట్టణ పెట్టుకుంటుంది. ఈ యొక్క దుర్ఘటనలను గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిపుత్రులను కాపాడాలి, ఆదివాసులను కాపాడాలి. బూటకపు ఎన్కౌంటర్ పేర్లతోటి ఆదివాసులను తొదముట్టించేటటువంటి కార్యక్రమాలని విరమించుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాట్లాడకుండా కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూసినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మీ ఇలాంటివి మేము ఒప్పుకోము. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలన చేయండి. లౌకిక దేశం ఇది, ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా మీకు నచ్చినట్టు మీరు పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడునైనా మీరు ఆలోచించుకోండి, ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజు మీరు చేసేటువంటి ఈ మారణ హోమం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు నిజంగానే మావోయిస్టులు చనిపోతున్నారా? మావోయిస్టుల యొక్క ఆశలు ఏంటి? మావోయిస్టు పార్టీ ఉద్భవించింది, మావోయిస్టు పార్టీ ప్రారంభించింది దేనికోసం? ఈరోజు పెద్దలు అన్నట్టు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టండి. ప్రజా సంఘాలు కావచ్చు, మావోయిస్టు పార్టీలు కావచ్చు, గిరిజన సంఘాలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు జరపండి, శాంతి చర్చలు జరపండి. నిజంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి ఇవన్నీ లేకుండా చేస్తే సంతోషిస్తాం ప్రతి ఒక్కరు కూడా. ప్రభుత్వాలని ఖచ్చితంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ మీకు పాదాభివందనం చేస్తాం.